అని వృధా చేసుకున్నారు. అందుకే మీరు విజయం సాధించలేదు. కాబట్టి ఇక నుంచి సమయాన్ని వృధా చేస్తున్నారు భవిష్యత్తులో మీరు ఎలాగంటారు? ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా ఎగ్జామ్ అంటే నేను అది కూడా చెప్తా, అక్కడ కూడా చెప్తున్నా. ఉద్యోగం కొట్టాలని ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. ఇప్పుడు 13 ఏళ్ల కళ గ్రూప్ 1. అవును. ఆ ప్రభుత్వానికి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టడం చేత కాలేదు, మెయిన్స్ పెట్టడం చేత కాలేదు. ఆ ప్రభుత్వం వైఫల్యం మూలంగా చాలా మంది నిరుద్యోగులు నష్టపోయారు. నష్టపోతే అసలు అందులో లోపాలు ఏమున్నాయని చెప్పి తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ టీజీపీఎస్సీని సంస్కరించాలి అని చెప్పేసి ఫస్ట్ ఏం చేశారు ఆయన? మొదట యూపీఎస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడైతే ఢిల్లీలో ఉందో, రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరూ వెళ్ళి అక్కడ ఉన్న చైర్మన్ సభ్యుల్ని కలిసి ఒక 3 గంటల సేపు వాళ్ళతో బైఠాయించి తెలంగాణలో కూడా పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలి, టీజీపీఎస్సీని సంస్కరించాలని చెప్పి వచ్చి ఇక్కడికి వచ్చారు. రాంగలోని లీకులకు కారణమైనటువంటి గత ప్రభుత్వంలోని గత టీజీపీఎస్సీ చైర్మన్ని, అదేవిధంగా సభ్యులు మొత్తాన్ని కూడా వాళ్ళు రాజీనామా చేసి పక్కన పోయిన తర్వాత మంచి నిష్ణాతులు, లీకులు లేకుండా పరీక్షలు నిర్వహించే సమర్థుడైనటువంటి మహేందర్ రెడ్డి గారిని, సభ్యుల్ని, చక్కగా రాజకీయాలతో సంబంధం లేనటువంటి వాళ్ళని, నిష్ణాతులు, వివిధ రంగాల్లో నిష్ణాతుల్ని సభ్యులుగా నియమించారు. ముందు అది ప్రక్షాళన చేశారు. ఇందులో మీరు తెలుగు మీడియం వాళ్ళకి అసలు ఎవ్వరికి అన్యాయం జరగదండి. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అనేది దాన్ని అది మెడకాయమే తలకాయ లేని ప్రశ్న. కానీ ఇప్పుడు వాళ్ళు అంశం ఏంటంటే అదే తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది ఏమంటారంటే నిరాశలో ఉంటారు. నిరుద్యోగ అనే కూడా అద్దం లాంటి మనసు. ఆ నిరుద్యోగ అద్దం లాంటి మనసుని కొంతమంది విషం నింపుతారు ఆ మనసులో. అసలే వాళ్ళ బాధలో ఆవేదనలో ఉంటే వాళ్ళలో శక్తిని నింపి మీరు విజయం సాధించకపోయినా మరొక పరీక్షలో విజయం సాధించడం చెప్పి వాళ్ళలో ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం నూరిపోయాల్సినటువంటి కొంతమంది మీడియాలో కూర్చొని జమ్మయ్యలు, జక్కయ్యలు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం, వాళ్ళ స్వార్థం కోసం, పక్కపాట్లో వచ్చే డబ్బులు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం, ప్రతిష్ట దిగజార్చడం కోసం ఈ విధంగా లేని అంశాన్ని ఉన్నట్లు వాళ్ళ మనసులో విషం నాటుతున్నారు. నిరుద్యోగులు పాపం వాళ్ళ తప్పు కాదు అది. వాళ్ళు ఏంటంటే నిస్సహాయ స్థితిలో ఉంటారు. వాళ్ళ యొక్క నిస్సహాయ స్థితిని ఆసరా చేసుకొని ఇందులో తప్పు జరిగింది, ఇందులో ఇది జరిగింది, జరగకుండా అంటున్నారు. తెలుగు మీడియం పరీక్షల పేపర్లు దిద్దేటప్పుడు ఇప్పుడు 3 లక్షల మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తే అర్హత సాధించింది ఎంతమంది? మెయిన్స్ కి, ముఖ్యమైన పరీక్ష రాత పరీక్షకి అర్హత సాధించింది 33,000 మంది. 33,300 మందో 400 మందో అర్హత సాధించారు. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? 563 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే 563 ఉద్యోగాల కోసం ప్రిలిమ్స్ లో 3 లక్షల మంది పోటీ పడితే మెయిన్స్ కి వచ్చేసరికి వాళ్ళు వడపోత ద్వారా ఎంతమంది? 33,000 మంది మెయిన్స్ రాయడానికి అర్హత సాధించారు. మిగతా వాళ్ళంతా నిరాశలో ఉన్నట్టే కదా. వాళ్ళంతా అప్పుడు ఏం చేశారంటే, ఏ నిరుద్యోగైనా మానసిక స్థితి అట్లా ఉండాలి. నేను రాక వచ్చిన 13 ఏళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్, నేను అవకాశం కోల్పోతున్నా, ప్రిలిమ్స్ లో విఫలం అయిపోయినా 1:100 పెడితే బాగు అని కొంతమంది రోడ్ల మీదకి వచ్చి ఈ పరీక్షను ఎట్లా వాయిదా అయిపోద్దామని చూశారు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు పారదర్శకంగా ఉంది. పరీక్షలు సక్రమంగా జరిగి ఈ పాత 10 రోజులు 13 సంవత్సరాల బూజు దులిపేసి నిరుద్యోగులకు సక్రమంగా మంచిగా చదివే అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోయింది. వాళ్ళ మీద వ్యతిరేకత కాదు, నిరాకరణ కాదు, ఈ పరీక్షను ఎట్లా అవగొట్టాలి అని చెప్పి. అట్లనే ఏం చేసింది? లీకులు చేసినవా? ఎప్పుడైనా ఏ నిరుద్యోగ అయినా దేని గురించి కొట్లాడాలా? పరీక్షలో అక్రమాలంటే ఏంది? పరీక్షలో వేరే అర్హత సాధించిన వాడు ఎవడైనా పరీక్ష రాసిండా? అక్రమాలు జరిగినాయంటే ఏంది? అవకతవకలు అంటే ఒకళ్ళ పరీక్ష ఇంకో పైలటింగ్ కానీ, లేకుంటే పేపర్ లీకులు కానీ, ఇట్లా ఏమైనా జరిగినాయా? జరిగితే పోరాటం చేయండి, మేము కూడా మద్దతిస్తాం. అంతేగాని అట్లా లేకుండా గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా ప్రిలిమ్స్ విజయవంతంగా పెట్టి, పటిష్టంగా పెట్టి, బయోమెట్రిక్ విధానాన్ని పాటించి, ఎటువంటి లోపాలు జరగకుండా పరీక్ష పెట్టి ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసేటప్పుడు ఏం చేశారు? జీవో 29 మీద తీసుకొచ్చారు. ఆ జీవో 29 ఎవరు తీసుకొచ్చారు? ఎవరైతే హైకోర్టులో పిటిషన్ వేశారు అంటే ఈ పరీక్ష ఆపాలని, అంటే బీఆర్ఎస్ పార్టీ ఉచ్చులో పడినట్టు కొంతమంది, అప్పుడేమో జీవో 55 వద్దు, జీవో 55 ఉంటే పరీక్ష జరగదు, హైకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన ఉంది, సుప్రీంకోర్టు తీర్పు ప్రిలిమ్స్ లో రిజర్వేషన్లు ఉండవని, వడపోతల రిజర్వేషన్లు ఉండొద్దని తీర్పిచ్చింది. ఒకవేళ జీవో నెంబర్ 55 ద్వారా మనం పరీక్ష గ్రూప్ 1 ప్రిలిమ్స్కి వెళ్తే ఈ పరీక్ష ఆగిపోద్ది, కొట్టుడు పోద్ది, దీన్ని సవరించండి అని చెప్పి తిరిగారు ఆ బ్యాచ్. అదే అశోక్ నగర్ నుంచి తిరిగిన వల్ల ఆ బ్యాచే ఉల్టా అయిపోయి జీవో 29 తీసుకొచ్చిన తర్వాత, జీవో 29 ఎక్కడ తీసుకొచ్చినా వీళ్ళు చెప్పంగా చేయలే.
జీవో 29 అనేది 19 రాష్ట్రాల్లో అమలవుతుంది. జీవో 29లో కూడా బొక్కలు ఉన్నాయని చెప్పేసి కదా మీ మీద ఎట్టి సుప్రీంకోర్టుకు పోయారు, ఏమైంది? కోర్టు కూడా సమర్థించింది, సరైనదే. హైకోర్టుకు పోయారు, హైకోర్టు కూడా సరైనది అన్నది. కానీ మీ సరైనదంటే విద్యార్థులకు అంతా ఎందుకు ముక్తంగా నేను చెప్పిన